హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ సతీష్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు అయ్యప్ప స్వామి పుట్టి పెరిగినటువంటి పందల రాజ్యానికి అయితే మేమైతే రావడం జరిగిందనమాట. సో శబరిమల దర్శనం చేసుకున్నాము. ఆ తర్వాత వెంటనే ఇంకా అయ్యప్ప స్వామి పుట్టి పెరిగినటువంటి పందల రాజ్యం అయితే చూడాలనుకుంటున్నాము. ఆల్మోస్ట్ 2 years నుంచి అనుకుంటున్నాము. సో అవ్వలేదు, ఇప్పుడైతే వచ్చామన్నమాట. చూడండి, మీరైతే చూడొచ్చు వీడియోలో. ఇది ఇప్పుడు కనిపించే ఈ హౌసెస్ మొత్తం అన్నీ అయ్యప్ప స్వామికి సంబంధించిన పందల రాజ్యంలో ఉన్నాయి అన్నమాట. సో అయ్యప్ప స్వామి అంటే మంత్రివర్గాలు వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళందరూ హౌసెస్ అనమాట ఇవన్నీ. సో ఇప్పుడు అయ్యప్ప స్వామి ఎక్కడైతే మనకి నివసించాడో, సో అయ్యప్ప స్వామి వాడుకున్న బావి, అలాగే అయ్యప్ప స్వామి ఎక్కడైతే ఆడుకున్నాడో, ఇవన్నీ బాల్య వయసులో ఉన్నప్పటి నుంచి అయ్యప్ప స్వామి చేసిన ప్రతి విషయాన్ని నేనైతే వీడియో రూపంలో అయితే మీకు చూపించడానికి ట్రై చేస్తాను. సో చూడండి, మ్యాక్సిమం టెంపుల్ అయితే ఓపెన్లో లేదు, అంటే సీజన్ వైజ్గానే ఓపెన్ చేస్తారు అని చెప్పేసి అంటున్నారు. నేనైతే మ్యాక్సిమం బయట నుంచైనా మీకు చూపించాలని ట్రై చేస్తాను అన్నమాట. దీనికి వే వచ్చేటప్పటికి మనం చెంగనూరు నుంచి బస్సులు ఉన్నాయి ఫ్రెండ్స్. అక్కడ మీరు బస్సు ఎక్కితే జస్ట్ ఒక 12 రూపీస్తో మీరు పందల రాజ్యానికి అయితే చేరిపోవచ్చు. సో ఇవి చూస్తున్నారు కదా, ఇదంతా అయ్యప్ప స్వామికి సంబంధించింది అనమాట. ఇది కోవెల అంటే టెంపుల్, ఇది అయ్యప్ప స్వామి టెంపుల్ అనమాట. మీరు చూడొచ్చు వీడియో రూపంలో. ఇదంతా పందల రాజ్యం అంటే అయ్యప్ప స్వామి నివసించిన, అలాగే తిరిగినటువంటి, సంచరించినటువంటి ప్లేస్ అనమాట ఇది. నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేశాను అనమాట. పందల రాజ్యం అనగానే పెద్ద పెద్ద కోటలు, బిల్డింగ్లు, అంటే ఒక రాజు, మనం సినిమాలో చూస్తున్నాం కదా, రాజు వంశస్థులు ఎలా ఉంటాయి, పెద్ద పెద్ద కోటలు ఉంటారు. సో అలా ఉంటాయో అనుకున్నాను. ఇక్కడైతే వర్కులు చేస్తున్నారు కొన్ని మీరు చూడొచ్చు. ఇదంతా పందల రాజ్యం అనమాట. సో ఇగో చూడండి, వీడియో రూపంలో మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఈ వీడియో కోసం మీకోసం నేను ఎక్కడుండి వచ్చా ఫ్రెండ్స్, ఇది చూపించాలి అని చెప్పేసి. ఒకసారి మీరైతే చూడొచ్చు ఈ మొత్తం అంతా. ఇక మా వాడు ఏదో ప్లేస్ ఉందని చెప్తున్నాడు, ఎక్సలెంట్గా ఉంది, మీరు చూడాలి కంపల్సరీగా. ఇదైతే టెంపుల్ క్లోజ్లో ఉంది, ఇది సీజన్ వైజ్గా ఓపెన్ చేస్తారంట. అంటే ఇక్కడికి ఇన్కమ్ సోర్స్ తక్కువ ఉంటుంది కదా. చూడండి ఒకసారి, ఇవి ఇక్కడ ఏదో రివర్ ఉంది, చాలా బాగుంది. ఒకసారి ఆగండి, చూపిస్తాను, ఆగండి. చూసారా అసలు ఎంత బాగుందంటే చాలా అద్భుతంగా ఉందన్నమాట. వండర్ఫుల్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. స్నానం చేయడానికి అయితే నెంబర్ 1 ఉంటుంది అనమాట. మన ఏపీలో ఇలాంటి ప్లేసెస్ ఉంటేనా మేమైతే పండగ చేసుకుంటాం. చాలా బాగుంది. ఇది దేనికి సంబంధించిన రివర్, వాటర్ పాడే అనుకుంటా. వాటర్ అయితే చాలా బాగుంది, ఫ్లోటింగ్. ఇదంతా చూసారా, ఎంత పెద్ద పెద్ద రేకుల షెడ్లో పెంకులతో. వావ్, చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో, మాటల్లో వర్ణించలేదు.